ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక యాప్ మీ జీవితాన్ని మార్చగలదు. కానీ అది మంచి మార్పా చెడు మార్పా? ఇదొక యువకుడి కథ, అర్జున్ కథ. అతను ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో చూడండి. అర్జున్ చదువు బాగా చదివేవాడు. అతని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. కానీ ఒకరోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అర్జున్ స్నేహితుడు అతనికి ఒక బెట్టింగ్ యాప్ చూపిస్తూ ఇదంతా ఈజీ మనీ అంటాడు. అర్జున్ తొలుత సంకోచిస్తాడు, కానీ చివరికి ప్రయత్నించాలని అనుకుంటాడు. అది కేవలం 500తో మొదలైంది. క్రికెట్ మ్యాచ్ మీద చిన్న బెట్ వేశాడు. అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క రాత్రిలోనే 5,000 గెలిచాడు. ఆ ఆనందం, ఆ ఎక్సైట్మెంట్ అతన్ని లోతుగా లాగేసింది. ప్రతి బెట్టర్ ఒకే భ్రమలో ఉంటాడు, ఈసారి గెలుస్తాను. కానీ వాస్తవం వేరే. బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని ఓడిపోవడానికి తయారు చేసిన వ్యూహాలు. మీరు ఓడిపోతే తిరిగి గెలవాలని తప్పిస్తారు. అదే బెట్టింగ్ ఊబి. తన నష్టాన్ని కవర్ చేసుకోవడానికి అర్జున్ అప్పులు చేయడం మొదలుపెట్టాడు. చివరికి తన తల్లిదండ్రుల దగ్గర కూడా దొంగతనం చేశాడు. ఒకప్పుడు వాళ్ళు గర్వంగా చెప్పుకునే విద్యార్థి ఇప్పుడు ఒక జోదగాడిగా మారిపోయాడు. అర్జున్ ఒక్కడే కాదు, దేశవ్యాప్తంగా వేలాది మంది యువకులు ఈ బెట్టింగ్ ఊబిలో పడిపోతున్నారు. హైదరాబాద్లో ఒక 19 ఏళ్ల యువకుడు 8 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలో ఒక విద్యార్థి బెట్టింగ్ కోసం కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు దొంగలించి చివరికి జైలు పాలయ్యాడు. ఇది కేవలం కథలు కావు, ఇది గమనించాల్సిన హెచ్చరికలు. అర్జున్ తల్లిదండ్రులు నిండైన ప్రేమతో అతనికి మద్దతుగా నిలిచారు. వారి సహాయంతో అతని బెట్టింగ్ మత్తు నుండి బయటపడ్డాడు. కానీ ప్రతి ఒక్కరికి ఇలా రెండో అవకాశం దొరకదు. బెట్టింగ్ యాప్స్ మీ డబ్బుల్ని కోల్పోయేందుకు డిజైన్ చేయబడ్డాయి. ఇవి లాభం కాదు, ఇవి ప్రమాదకరమైన ఊబి. మీరు లేదా మీ స్నేహితులు బెట్టింగ్ బానిసైతే తెలుసుకోండి. దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్స్ చెక్ పెడదాం, జీవితాన్ని గెలుచుకుందాం.